హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో ఆలు తురుము ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసే ఆలు ఫ్రైలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఇది మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి, అసలు పాడవదు. అన్నంలోకే కాదు, స్నాక్లా కూడా తినచ్చు. ఆలు తురుము ఫ్రైకి బంగాళదుంపలు 4 తీసుకున్నానండి. ఈ 4టికి మనకి చాలా క్వాంటిటీ అవుతుంది. ఇలా కొంచెం పెద్ద బంగాళదుంపలు తీసుకోవాలి, పెద్దవైతే తురుముకోవడానికి బాగుంటాయి. బంగాళదుంపల్ని చెక్కు తీసి బాగా కడిగి ఈ విధంగా తురుముకోవాలి. ఇవి తురుముకోవడానికి ఇలా పెద్ద చిల్లులు ఉన్న గ్రేటర్ తీసుకోవాలి. పెద్ద చిల్లులదైతే బాగుంటుంది. చూడండి, ఇలా పొడుగ్గా వస్తుంది, కొంచెం లావుగా ఉంటుంది. అదే చిన్న చిల్లులు అనుకోండి, మరీ సన్నగా చిన్నగా వస్తుంది. చూడండి, దుంపలన్నీ ఇలా తురుముకున్నాం కదా. ఇప్పుడు ఇది బాగా కడుక్కోవాలి. 3-4 సార్లైనా కడుక్కోవాలి. ఇందులో నొరగలా ఉంది కదండి, ఈ నొరగ పోయేంత వరకు, ఇది తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా వస్తుంది, అంటుకోదు, చాలా బాగా వస్తుంది. నేను 4 సార్లు కడిగానండి. చూడండి ఎంత చక్కగా ఉందో, తెల్లగా పొడి పొడిగా వస్తుంది. మనకు ముందు అంటుకుపోయినట్టు ఉంటుంది, కడిగిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక చిల్లులు గిన్నెలోకి వేసి ఒక 10-15 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి, కొంచెం నీళ్లు వాడే వరకు. నేను ఒక 15 నిమిషాల పాటు అలా ఉంచేసానండి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె కూడా సమానంగా వేడవ్వాలి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, అప్పుడు క్రిస్పీగా రావు, మెత్తబడిపోతాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆలు తురుము వేసుకొని వేయించుకోవాలి. ఈ తురుము కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. ఇది వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది. వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా వేగాలి. నూనె నొరగ తగ్గింది, కాస్త రంగు మారింది, ఈ విధంగా ఉండాలి. మనకు తెలుస్తుందండి, పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుంది. ఇలా వేగాక టిష్యూలోకి తీసుకోవాలి. ఎంతైనా కొంచెం నూనె లాగుతుంది కాబట్టి టిష్యూలోకి తీసుకుంటే సరిపోతుంది. ఇది మీరు వేయించుకునే దాన్ని బట్టే ఉంటుందండి క్రిస్పీ అనేది. మనం చిన్న మంట మీద నూనె తక్కువ వేడి మీద వేయించుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. అదే నూనె ఎక్కువ వేడున్న పెద్ద మంట మీద వేయించినా త్వరగా వేగిపోయి మెత్తబడిపోతుంది, క్రిస్పీగా ఉండదు. ఇదే విధంగా మిగతా తురుమంతా వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. మీరు మామూలు ఆలు ఫ్రై చేసినప్పుడు కూడా బంగాళదుంపల్ని కట్ చేసి ముక్కల్ని 3-4 సార్లు బాగా కడిగి కొంచెం నూనెతో ఫ్రై చేసుకోవచ్చు, అంటుకోకుండా బాగా వస్తుంది. చూడండి, మొత్తం అంతా ఇలా వేయించుకున్నాం కదా, ఎంత క్రిస్పీగా ఉందో చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు వేయించుకుందాం. అదే నూనెలో 3 స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు వేగడానికి కాస్త టైం పడుతుంది, అందుకనే వేరుశెనగ గుళ్ళు సగం పైన వేగాక జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పు చాలా త్వరగా వేగుతుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇది మనం ముందుగా వేయించుకున్న తురుము ఫ్రైలో వేసుకోవాలి. మీకు నచ్చితే కనుక జీడిపప్పు వేరుశెనగ గుళ్ళతో పాటుగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించుకోవచ్చు, బాగుంటుంది. మనం పైనుంచి ఉప్పు కారం వేసినా సరిగ్గా పట్టదండి, ఈ విధంగా చేస్తే పడుతుంది. అందుకే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రేఖలు వేసి వేయించుకోవాలి. వెల్లుల్లిలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపి మనం ముందుగా వేయించుకున్న ఆలు ఫ్రై అంతా వేసి కలుపుకోవాలి. ఇంకా ఇందులో ధనియాల పొడి, గరం మసాలా అలా ఏమీ అవసరం ఉండదు, సింపుల్గా ఇవేనండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు చక్కగా ఉప్పు కారం బాగా పడుతుంది, అస్సలు మెత్తపడదండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఒట్టి అన్నంలో అలా కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియదు, అంత బాగుంటుంది. లేదా పప్పు, పప్పుచారు, రసం, సాంబార్ ఇలాంటి వాటికి నంచుకోవడానికి బాగుంటుంది. స్నాక్స్లా తినడానికి కూడా బాగుంటుంది. ఇంతేనండి, ఆలు తురుము ఫ్రై తయారైంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.